నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నిన్న ఢిల్లీలో ఆప్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ పార్టీ దాదాపు 25 సంవత్సరాల పైబడి పోరాటానికి నిన్న తెరదిగడం, దాంతోపాటు బీజేపీ అధికారాన్ని చేగించుకోవడం జరిగింది. సంతోషమే. రాజకీయాలు ఏ ఒక్కరికి శాశ్వతం కాదు, మార్పు అనేది ఉన్నది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినా కూడా ఓడిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాలనే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రెస్ మీట్లో చెప్పారు. ప్రజలకు పప్పు బెల్లాల్లాగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల అధికారం రాదు, కాబట్టి ఢిల్లీలో అలానే ఇష్టం వచ్చినట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఓడిపోయింది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో పాలన ఎలా జరిగిందన్నది తెలుసు. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది రాజకీయ పార్టీలకు మనుగడ కాదు, అభివృద్ధి డెవలప్మెంటే ఇంపార్టెంట్. కాబట్టి మన పార్టీలో కూడా చాలామంది నాయకులు ఒత్తిడి చేస్తున్నారు తప్ప వెల్ఫేర్ స్కీమ్స్ మీద ప్రజల్లోకి మనం ఆల్రెడీ మేనిఫెస్టోలో ఇచ్చున్నాం. ఇవ్వకపోతే రాజకీయాల్లోకి మనం తిరగలేము, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే చాలా వరకు అసమ్మతి ఉంది. కాబట్టి మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కొంతమంది నాయకులు పట్టుబడుతున్నారు తప్ప దానికి ఏం చేయాలో అర్థం కానట్టు పరిస్థితి అనేటటువంటి భావంతో చంద్రబాబు నాయుడు చెబుతూ నేను ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లాస్ట్ క్యాంపెయిన్లోనే చెప్పాను, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి అంటే నేను సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బులతో వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాను అని నేను ప్రజలకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు దాన్ని నమ్మి మనకు ఓట్లు వేశారు. ఇంత 93% మ్యాండేట్ ఇచ్చారు, కాబట్టి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము అని అన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మూమెంట్లో సంపద సృష్టించిన తర్వాత ఇస్తానని చెప్పాడా, లేకపోతే పూర్ టు రిచ్ ఎవరైతే పేదవారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని పేదరికాన్ని నుంచి లక్షాధికారిగా పూర్ టు రిచ్గా మారుస్తాను అని అన్నాడా? మరి ఆయనకి తెలియదా? రాష్ట్రం అధోగతి పాలైంది, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అని చెప్తున్నటువంటి తరుణంలో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలంటే దాదాపుగా 1,00,000 నుంచి 1,70,000 కోట్లు సంవత్సరానికి అవసరం అవుతుందన్న విషయం ఆయనకి తెలియదా? తెలుసు. అయినా కూడా ఖచ్చితంగా అధికారం కోసం ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. కానీ నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఆల్రెడీ నేను సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బులతో ఇస్తాను అని అనడం ఎంతవరకు సమంజసం? ఇంకోటి, రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది అని అనడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలను మోసం చేయడం కదా. అంటే రాజకీయ నాయకులు అధికారం చేకించుకోవడం కోసం ప్రజలను ఇలా మాటలతో మభ్యపెడతారా? నిజంగా ప్రజలకి ఎలక్షన్ క్యాంపెయిన్లో సంపద సృష్టించిన తర్వాతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాను అని చెప్పాడా? చెబితే ఒకసారి పాత రికార్డ్స్ తీయండి, తెలిసిపోతుంది. ఎందుకు బాబు గారు ఇట్లా? ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే లేదు. ఇచ్చారా, ఓకే బాబు గారు మారిండ్రు అని అనుకుంటారు. ఇవ్వలేదా? గతంలో ఎప్పుడు కూడా ఇలానే కదా ఉండేది. సో ఇప్పుడు కూడా అలానే ఉంటారు. రేపు ఓట్లకు వచ్చినప్పుడు ప్రజలు తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి రాజకీయ నాయకులకి మినిమం ఎథికల్ వాల్యూస్ని పాటించాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ.